నాటి శాసనసభలో తెలంగాణ ఎమ్మెల్యేను ఒకరోజు సస్పెండ్ చేస్తే శాసనసభలోనే వాళ్ళు దీక్ష కొనసాగించినటువంటి సందర్భంగా ఈనాటి హోంశాఖ మంత్రులు మాజీ శాసనసభ్యులుగా శాసనసభ ప్రాంగణంలోకి అడుగుపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఆ గేటు దగ్గరే మేము ధర్నా చేసి నిద్రపోయినటువంటి సందర్భాలు కూడా గుర్తుకొస్తా ఉన్నాయి. ఇది నమ్మలేని నిజం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ వ్యక్తులుగా అనేక వృత్తులలో అనేక ప్రవృత్తులలో ఉన్నవాళ్ళు కావచ్చు, తెలంగాణ స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం, మా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మేము మా ఉద్యోగ ధర్మం కాదు, మా పౌర బాధ్యతే మాకు ప్రధానమైనటువంటి ఉద్యోగులు పోషించినటువంటి పాత్రలో శాసనసభలో పనిచేస్తున్నటువంటి మీరు కూడా పోషించినటువంటి పాత్ర అద్వితీయం, అపురూపం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అనేటువంటి ఆశయం మొదటిదైతే సాధించబడ్డటువంటి తెలంగాణను బంగారు తెలంగాణ చేయాలి, భారతదేశం గర్వించదగినటువంటి రీతిగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యం దిశగా గడచిన 2 ఆ నిర్ణయాలకు వేదికగా మరి 2 సంవత్సరాలుగా శాసనసభ తెలంగాణ అంటే ఒక చక్కటి శాసనసభ అనేటువంటి గౌరవం తెలంగాణ శాసనసభకు శాసన మండలికి రావడానికి కారణమైనటువంటి మనందరికీ కూడా తెలుసు. ప్రపంచంలో 2 వ్యక్తులు కాలజ్ఞానాన్ని గురించి చెప్పారు. ఒకరు వీరబ్రహ్మం గారైతే కాస్త ఆయన కాలానికి అటు ఇటుగా నోస్టార్ డ్యామ్ కూడా ప్రపంచానికి కాలజ్ఞానాన్ని అందించింది. కానీ నా నిజ జీవితంలో మందికి తెలియదు ఈరోజు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు. ఈరోజు దేశం మొత్తం తెలంగాణ వైపు కన్నెత్తి చూస్తున్నటువంటి వైనం, తప్పటి అడుగులతో నత్త నడకన నడవాల్సినటువంటి కొత్త రాష్ట్రం చాలా మందికి తెలియదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయబడాలి, తెలంగాణకు అన్యాయం జరిగింది, దానికోసం ఉద్యమాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నటువంటి రోజులలో ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి విజన్ ఎటువంటిది అని అంటే 15వ రోజు నాడే ఆయన తెలంగాణ వచ్చిందని చెప్పి పార్టీ రాలే, ప్రజల్లో కదలిక లేదు, ఉద్యమం ఉవ్వెత్తున లేదు. కానీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. ఈ కాంపౌండ్లోనే ఉంటాను. అది చాలా సీనియర్ ఆఫీసర్ దగ్గర పనిచేశాను, మొన్నదాకా సదారాం గారి కూడా పనిచేశాను. మనతో కలిసి పనిచేస్తున్నాము. మీ అందరికీ చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు చేరున్నాము. మ్యాక్సిమం 5 this month అండ్ డివిజన్ పూర్తి చేద్దామని నా పెట్టుకునే ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, స్పీకర్ గారికి, చైర్మన్ గారికి సదారాంకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్ అండ్ ఆల్ ద బెస్ట్. స్పీకర్ గారు, చైర్మన్ గారు రిలీజ్ చేస్తారు. రన్నర్ శ్రీ పి శ్రీనివాస్. పి శ్రీనివాస్. రన్నర్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్ ఏ సుధాకర్.
Badminton single, runner K. Bhaskar Srinivas. Badminton doubles, winners K. Sudhakar. Runners A. Rajulal. Srimati B. Srilata, first prize. Third prize, Srimati S.K. John B. వాళ్ళు మనకు ఆ ప్రైజ్ విన్నింగ్ సాంగ్ కూడా పాడి వినిపిస్తారు. జెంట్స్ ఫోక్ సాంగ్స్ కాంపిటీషన్, ఫస్ట్ ప్రైజ్ శ్రీ ఎం రాధాకృష్ణ. దానికి న్యాయ నిర్ణేతలుగా గౌరవ చైర్మన్ గారు, గౌరవ స్పీకర్ గారు ఇప్పుడు మన సభ కార్యక్రమానికి ముందే దాన్ని ఈరోజు ఈ శాసనసభ వాళ్ళకి ఆ స్టూడెంట్స్కి గోపాలరావు గారిని ఒకసారి పి అక్షయ, శాసనసభ గౌరవ సభాపతి గారు మధుసూదనాచారి గారికి, గౌరవ సభాపతి మధుసూదనాచారి గారికి చెప్పండి గట్టిగా. థ్యాంక్ యూ. గౌరవనీయులు గోపాల్ రెడ్డి వచ్చి వినిపించవలసిందిగా కోరుతున్నాం.